ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 10 శ్లోకము 24ను పరిశీలిద్దాం. ఈ 10వ అధ్యాయమైన విభూతి యోగంలో శ్రీకృష్ణుడు తన దివ్యమైన వైభవాలను వివరిస్తున్నాడు. ప్రతి శ్రేష్టమైన దానిలోనూ తానే ఎలా ఉన్నానో అర్జునుడికి తెలియజేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. పురోదశాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ పృథాపుత్రుడైన అర్జున, పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిని నేనే అని తెలుసుకో. సేనాధిపతులలో నేను స్కందుడిని, అంటే కార్తికేయుడిని. అన్ని జలాశయాలలో అనంతమైన సముద్రాన్ని నేనే. ఇక్కడ భగవంతుడు ప్రతి వర్గంలోనూ అత్యుత్తమమైనది తానే అని స్పష్టం చేస్తున్నాడు. జ్ఞానానికి, మార్గదర్శకత్వానికి ప్రతీక బృహస్పతి, పరాక్రమానికి, వ్యూహానికి ప్రతీక స్కందుడు, అనంతత్వానికి, లోతుకు ప్రతీక సముద్రం. ఈ గొప్ప గుణాలన్నీ తన నుండే వ్యక్తమవుతాయని కృష్ణుడు చెబుతున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో శ్రేష్టతను గుర్తించి గౌరవించడం నేర్చుకోవాలి. ఎక్కడైనా గొప్పతనం, జ్ఞానం లేదా శక్తి కనిపించినప్పుడు అది భగవంతుని యొక్క దివ్యమైన ప్రకటనగా భావించాలి. ఇది అహంకారాన్ని తగ్గించి ప్రతి దానిలోనూ దైవత్వాన్ని చూసే వినయపూర్వకమైన దృష్టిని మనకు అందిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనకు మార్గనిర్దేశం చేసే గురువులు, ఉపాధ్యాయులు లేదా పెద్దల జ్ఞానాన్ని గౌరవించాలి. వారిలో బృహస్పతి యొక్క అంశను చూడాలి. సమాజంలో లేదా దేశంలో సమర్థవంతమైన నాయకులను చూసినప్పుడు వారి నాయకత్వ పటిమలో దైవిక స్ఫూర్తిని గుర్తించాలి. ప్రకృతి యొక్క గొప్పతనాన్ని చూసి భగవంతుని అనంత శక్తిని స్మరించుకోవాలి. ఈ దృక్పథం మనలో సానుకూలతను, కృతజ్ఞతాభావాన్ని నింపుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.